పురాతన నాగరికతకు నిలయమైన భారతదేశంలో ఇనుప యుగం శాస్త్రవేత్తలు అంచనా వేసిన దానికంటే 2000 ఏళ్ల ముందే ప్రారంభమైందా? క్రీస్తుపూర్వం 3340 ఏళ్ల క్రితమే తమిళనాడులో ఇనుప లోహాన్ని వినియోగించారా? ప్రపంచంలోనే ఇనుప యుగం తమిళ నేలపైనే ఆరంభమైందా అంటే తాజా అధ్యయనాలు అవునని చెబుతున్నాయి. తమిళనాట 5300 సంవత్సరాల క్రితమే ఇనుప యుగం ఆరంభమైనట్లు పురావస్తు శాఖ జరిపిన అధ్యయనంలో తేలింది. ఇక తమిళనాడులోని సేలం, తిరువన్నామలై, కృష్ణగిరి, అదిచనల్లూరు అలాగే శివకల్లై తదితర ప్రాంతాల్లోని శ్మశాన వాటికల్లో జరిపిన తవ్వకాల్లో పలు ఇనుప వస్తువులు లభించాయి. వీటిలో శివకల్లై వద్ద లభించిన ఇనుప ఆయుధం 5300 సంవత్సరాల నాటిదని భారత్తో పాటు అమెరికాలో జరిపిన పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర పురావస్తు పరిశోధన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఇనుము ప్రాచీనత అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. సుమారు 5300 ఏళ్ల క్రితమే తమిళనాడులో ఇనుముతో చేసిన వస్తువులను వినియోగించినట్లు శాస్త్రీయంగా నిరూపితమైందని తెలిపారు. శివకల్లై వద్ద సుమారు 2000 ఎకరాల స్థలంలో ఇనుప వ్యర్థాలు పరుచుకుని ఉండడాన్ని ఆ ప్రాంతానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు గమనించి అక్కడ పురావస్తు తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం 2020లో తవ్వకాలు ప్రారంభించింది. ఆ తవ్వకాల్లో మట్టి కుండలు, ధాన్యపు గింజలు, మనిషి దవడ ఎముకలు అలాగే దంతాలు, బూడిద అవశేషాలు బయటపడ్డాయి. ఆ తర్వాత ఏడాది జరిపిన తవ్వకాల్లో ఇనుముతో తయారైన కత్తులు, బాణపు కొసలు, ఉంగరాలు, కొడవళ్లు సహా 85కు పైగా ఇనుప పనిముట్లను లభించాయి. వాటిని పరీక్షించగా క్రీస్తుపూర్వం 3345 ఏళ్ల నాటివని స్పష్టమైంది.